హలో! వెల్కమ్ టు కాసోమ్. చూసారా? మా కమ్యూనిటీలో డక్స్ ఉన్నాయనే విషయం మాకిప్పుడే తెలిసింది. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్ వచ్చింది. హ్యాపీగా అవి కూడా చక్కగా స్వతంత్రంగా తిరుగుతున్నాయనమాట. సో, కూలింగ్ అంతా పోయి మేము కూడా జాకెట్స్ అన్నీ తీసి చాలా ఫ్రీగా సూర్యదేవుడిని మేము ఎంజాయ్ చేస్తున్నాం. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో నేను కుస్తీలు పడుతుంటే మా వారు చూసారా హ్యాపీగా ఈ షూటింగ్ గన్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడి కోసం కొన్న గన్‌ని ఆయన బాగా యుటిలైజ్ చేసుకుంటున్నారనమాట. థంబ్‌నెయిల్‌లో పైసా వసూలని చెప్పి మీకైతే పెట్టాను కదా! సో, అది ఏ రకంగా వసూలయిందనేది మీకు ఖచ్చితంగా ఎక్కడో అక్కడైతే షేర్ చేస్తాను. అండ్ దానికంటే ముందుగా ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. సో, బేసిక్‌గా ఈరోజైతే నేను అక్కీ రొట్టి చేస్తున్నాను దిల్ లీవ్స్‌తో. ఏమీ అక్కర్లేకుండా ఓన్లీ లీవ్స్‌తో అయితే ఈజీగా చేసేయొచ్చు. సో, ఇవి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, రత్నదీప్‌లో కూడా. నేనైతే ఇక్కడ యూఎస్ఏలో పటేల్ స్టోర్స్‌లో అయితే తీసుకొచ్చాను. వీటి పేరు దిల్ లీవ్స్ అనమాట. సో, మంచిగా వాష్ చేసి చిన్నగా చాప్ చేసి మనం తీసుకున్న ఈ రైస్ ఫ్లోర్‌లో ఉప్పు, పసుపు, జీలకర్ర అన్నీ వేసి దిల్ లీవ్స్ కూడా వేసి ఫస్ట్ మిక్స్ చేయాలి. అండ్ ఆ తర్వాత దాంట్లో హాట్ వాటర్‌తో మిక్స్ చేయాలన్నమాట. సో, ఏ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి. అండ్ రౌండ్ చేస్తే ఉండగా తిరగాలన్నమాట. సో, ఈ కన్సిస్టెన్సీలో అక్కీ రొటీని చేసుకొని మంచిగా ఏదో ఒక షీట్ మీద ఆయిల్ అప్లై చేసి దాని మీద మంచిగా స్ప్రెడ్ చేసి కాల్చుకొని హాయిగా తినండి. అండ్ ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడు అనేది మీకు చెప్పలేదు కదా! లాస్ట్ వీక్ థర్స్‌డే నుంచి సాటర్‌డే వరకు జరిగింది. సో, వీకెండ్ బోరింగ్‌గా ఏదో గ్యాదర్ అయ్యి ఎలాగలా ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయి ఎండ్ చేసేసాం. అండ్ ఈ వీడియో అయితే మీకు నేను ట్యూస్‌డే రోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాయిస్ ఓవర్ లేట్‌గా ఇస్తున్నాను. సో, సమ్మర్ వచ్చేసినట్టే అనిపించిద్ది. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్‌లో కొంచెం ఎండగా తగిలినా కూడా హ్యాపీగా ఉంటుంది తెలుసా మనసుకి. ఎందుకంటే హ్యాపీగా బయటికి రావచ్చు. అలాగా ది చిల్డ్రన్స్ పార్క్‌లో మా కమ్యూనిటీలో మా పిల్లలైతే అందరూ బయటకొచ్చి హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. సో, అందరూ వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కలుస్తారు కదా! అందరూ కలిస్తే ఊరుకుంటామా చెప్పండి. ఫోటో తీసుకున్నాం కిసిక్ అంటూ. నేను కొన్న ఐటమ్ యాక్చువల్లీ వర్త్ ఇట్. అందుకనే పైసా వసూలు అని చెప్పి థంబ్‌నెయిల్‌లో పెట్టాను. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఒక వీడియో థంబ్‌నెయిల్ పెట్టాను నా కుక్‌వేర్ కలెక్షన్ అని చెప్పి. సో, బట్ బేసిక్‌గా దాంట్లో నేను కొన్నవి ఓన్లీ 3 ఐటమ్స్. ఒక దోస పెనం అండ్ ఒక సాస్ పాన్ అండ్ ఇంకొక పెనం అనమాట. సో, బేసిక్‌గా ఓన్లీ 3 తీసుకున్నాను. అండ్ నేను ఇండియా నుంచి ఓన్లీ 2 తెచ్చుకున్నాను. ఏదో మేనేజ్ చేస్తున్నాను. బట్ బేసిక్‌గా ఇండివిజువల్‌గా ఒక్కొక్క సాస్ పాన్ గానీ, ఒక స్కిల్లెట్ ఏదైనా కొంటే కూడా ఒక $30, $40 అలా పడుతుంది. బట్ నేను ఇప్పుడు చూపించబోయే బ్రాండ్ అయితే లిటరల్‌గా నాకు 17 పీస్ సెట్ వచ్చింది. అండ్ నాకు అది చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చింది. నేను సోది మొత్తం చెప్పే లోపే మీకు మొత్తం అదంతా రివ్యూ చూపిస్తాను. సో, దీంట్లో నేను యూజ్ చేస్తూ కూడా పాస్ట్ యాక్చువల్లీ నేను 2-3 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 2 వీక్స్ హార్డ్లీ. సో, 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ యూజ్ చేసే టిప్స్ అన్ని నేను కూడా ఫర్దర్‌గా వీడియోస్‌లో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో, ఇప్పుడైతే బేసిక్‌గా నేను మొత్తం సెట్‌ని చూపించే ముందు ఒకసారి యూజ్ చేసిన దాన్ని అండ్ యూజ్ చేయని దాన్ని చూపిస్తానన్నమాట. సో, ఇది బేసిక్‌గా నేను యూజ్ చేసింది. సో, లోపల తెలుసు కదా మనం బేసిక్‌గా స్టీల్ ఏదైనా యూజ్ చేస్తే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది, బాగా మాడిపోతుంది, ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ నాకు ఇది కొని యూజ్ చేసే వరకు కూడా అదే భయం. బట్ ఓకే, ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాను. బికాజ్ ఆ టాక్సిక్ కెమికల్స్ నాన్ స్టిక్ పెనం నుంచి కొంచెం తప్పించుకోవడానికి సో బాబు ఉన్నాడు కాబట్టి ఒక స్టెప్ ముందుకు తీసుకొని అయితే కొనేసాను అనమాట. డేర్ చేశాను అనుకోండి. సో, అందుకనే చెప్తున్నాను. ఇది ఒకవేళ ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక స్టీల్ కుక్వేర్ కోసం వెతికితే కనుక మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవచ్చు. సో, ఇది నేను బేసిక్గా యూజ్ చేసిందనమాట. సో, ఇది యూజ్ చేసిందా లేదా అనే డౌట్ ఉంటుంది. సో, ఇది యూజ్ చెయ్యండి. సో, చూసారా డిఫరెన్స్? సో, ఇది యూజ్ చేసింది అండ్ యూజ్ చెయ్యండి అనమాట. సో, బేసిక్గా సెట్లో నుంచి నేను ఓన్లీ 2 సాస్ పాన్స్ అయితే ఒక స్కిల్లెట్స్ 2 యూజ్ చేశాను అనమాట. సో, రివ్యూ చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి, మనకి కొంచెం ఆగదు కదా. సో, యూజ్ చేసే వరకు అది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పి చేశాను అనమాట. అందులో మీకు రివ్యూ ఇవ్వాలంటే కూడా నేను ట్రై చేయాలి కాబట్టి చేశాను. సో, ఇది యూజ్డ్. సో, చూసారా దీనికి విత్ లిడ్ ఇచ్చారు. ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది. సో, నేను లాస్ట్ టైం చూపించిన సాస్ పాన్ అయితే క్యూజినాట్ది తీసుకున్నాను. అది జస్ట్ $20. చాలా చిన్నది. ఇట్స్ లైక్ 1.5 క్వార్టర్స్ అనమాట. అంటే ½ లీటర్ సంథింగ్ అరౌండ్ 750 ml ఉంటుంది మన ఇండియాలో. సో, అందుకనే నేను మొత్తం సెట్ కొనేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో, మొత్తం సెట్ అయితే మీకు చూపించేస్తాను.
నాకు ఈ సెట్లో అయితే 17 పీసెస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ లిడ్స్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది స్కిల్లెట్స్ అంటారు. బేసిక్గా డెప్త్ చాలా తక్కువ ఉంటాయి, మనం ఆమ్లెట్స్ వేసుకోవడానికి అండ్ ఫ్రై సాటే చేసుకోవడానికి బాగా పనికొస్తాయి. అండ్ లాస్ట్ రెండు వచ్చేసి డచ్ ఓవెన్ ప్యాన్స్ అంటారు. సో పాట్స్ ఇవి చాలా బాగున్నాయి అనమాట. సో దాంట్లో కూడా నాకు 2 సైజెస్ వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి సాస్ ప్యాన్స్ అనమాట. సో దేంట్లో బేసిక్గా నాకు 3 సైజులు వచ్చాయి, 1 క్వార్ట్, 2 క్వార్ట్ అండ్ లాస్ట్ది 3 క్వార్టర్స్ అనమాట. సో చాలా బాగున్నాయి, యూస్ చేయగా అయితే నేను బాగా నచ్చింది అనమాట. సో బిగినర్స్ ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా వెతుకుతున్నారో వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి 8 క్వార్టర్స్, అన్నిటికన్నా చాలా పెద్ద పాట్ అనమాట. సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించి మీతో అయితే షేర్ చేస్తున్నా. సో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.